హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. ఈరోజు అయితే ఒక చిన్న డిఐఎంఎల్ వ్లాగ్ అనమాట. సో అందరం అయితే రెడీ అయినాము. ఇది యాక్చువల్గా మా కార్ కాదు, బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్. సో 2 కార్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి, ఎందుకులే అని చెప్పేసి ఒకసారి అందరం కలిసి ట్రావెల్ చేద్దామని చెప్పేసి ఎట్టిగా అయితే తీసుకొని వచ్చారు. సో ఆల్ ఆర్ రెడీ టు గో అనమాట, ఆల్ సెట్ టు గో. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? వాయిస్లో ఎగ్జైట్మెంట్ చూస్తుంటే అర్థం అవ్వట్లేదు. మమ్మీ వాళ్ళ ఇంటికి అఫ్ కోర్స్ పెళ్ళైన తర్వాత ఎవరికైనా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే అదొక ఎక్కడ లేని సంతోషం కదా, అదే అనమాట. సో ఫైనల్గా ఇట్లా అందరము అయితే వెళ్తుంటే ఇంకా అత్తయ్య మావయ్య పైన జోకులు వేస్తున్నారు. మళ్ళీ నా మధ్యలో కూర్చున్నాడు పిల్లలందరినీ పట్టుకొని అనుకుంటా. సో ఇక అందరం ఫుల్ నవ్వుతున్నాము. ఇంకా సురేష్ ఏమో మా వదిన చూడండి ఫ్రెండ్స్ ఎలా నవ్వుతుందో అనుకుంటే ఇంకా కామెడీ చేస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా ఎండలో బయలుదేరినాము 10:30, 11 అట్లా. ఇంకా మధ్యలో కొంచెం ఎండ ఎక్కువైంది కదా అని చెప్పేసి చెరుకు రసం అయితే తాగుదామని ఆపినాము మధ్యలో. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ చెరుకు రసం అయితే తీస్తున్నారు. పాపం ఎండ కొడుతుంటే ఫుల్ కష్టపడుతున్నారు. కానీ ఎట్లనో ఏమో పాపం ఇంత ఎండలకి అట్లాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ జ్యూస్ తాగిన తర్వాత అయితే మేమిద్దరు, నేను అక్క కూడా వెనకాలకి షిఫ్ట్ అయిపోయినాం. మావయ్య నేహన్ ముందుకు షిఫ్ట్ అయిపోయి, నేహన్కి ఆ పిల్లలకి అసలు వాడట్లేదు అనమాట. అండ్ ఇక్కడ ఊర్లో యాక్చువల్గా అమ్మ వాళ్ళు మైసమ్మకి తీస్తున్నారు. పంటలు వండినప్పుడల్లా ఎప్పుడు చేస్తారు, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అది. ఇక్కడ మా నాన్నమ్మ చిన్న నాన్నమ్మ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా మంచిగా కూర్చొని ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా, అంతే. సో ఇక్కడ ఇంకా మమ్మీలు, ఆంటీలు, అత్తలు, అందరు అక్కలు ఇక్కడ లంచ్ చేస్తున్నారు అనమాట. ఇదంతా లేడీస్ సెక్షన్. ఇంకా పిల్లలు కూడా మాతో పాటే ఇక. సో ఫస్ట్ పిల్లలకి అయితే తినిపించేసినాము. వాళ్ళందరూ ఇక ఆడుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇక సరేలే మమ్మీ వాళ్ళు తిన్న తర్వాత మేమందరం తిందాం చెల్లె ఇంకా వదిన మేమంట్లో అని. ఇక్కడేమో బావ వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక్కడేమో పిల్లలు ఆడుతున్నారు. ఇక తిన్నారు కదా, అది అరిగేదాకా ఆడాలి కదా, ఇట్లా అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డాడీలు, అంకుల్స్, బాబాయ్లు, తాతలు అట్లా అందరు కూర్చున్నారు అన్నట్టు. ఇక్కడ వీళ్ళ సెక్షన్, ఎవరి రూమ్లో వాళ్ళకి. ఇల్లు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా పెద్దగా అనిపించేది, ఇప్పుడు అసలు ఏం సరిపోయినట్టే అనిపించట్లేదు. మేము మా పిల్లలు అందరు కలిసి వస్తే ఇక్కడ డాడీ అదే అంటాడు, ఏం చేద్దాంరా పెద్ద గడదామా ఇంకా అన్నట్టు. మొద్దులే డాడీగా ఎప్పుడు ఫంక్షన్స్ అప్పుడే కదా, మిగతా టైంలో మమ్మీ డాడీ ఇద్దరే కదా ఉండేది, నానమ్మ ముగ్గురే కదా ఉండేది అన్నట్టు. అట్లా అడ్జస్ట్ అవుతున్నాం అన్నట్టు. ఈ పిల్లలు ఏమో ఆడుతూనే ఉన్నారు మంచిగా. లోడింగ్ అయిపోయింది, అన్లోడింగ్ అయిపోయింది, ఇక ఆటలు స్టార్ట్ చేసిండ్రు ఫుల్గా. ఒకరిని మించి ఒకరికేమో ఎత్తుకోవాలని ఉంటుంది, ఇంకొకరికేమో వద్దని ఉంటుంది. అట్లా ఇదంతా ఇంటి బయట అనమాట. ఆ రోజు వెదర్ కూడా కొంచెం ఓకే, ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం అయితే చల్లబడ్డది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మైసమ్మకి చేయడం అనేది కంపల్సరీ. పంట కోసే ముందన్నా కోసిన తర్వాతనన్నా చేస్తారనమాట. పంటలు మంచిగా వండించు తల్లి అన్నట్టు బావి దగ్గర ఉంటుంది మైసమ్మ. అండ్ తర్వాత సిద్దిపేటకు వచ్చాము. అక్కడ లంచ్ అయిపోయింది, లంచ్ చేయడానికి వెళ్ళినాం యాక్చువల్ చింతమడకకి. లంచ్ అయిపోయిన తర్వాత ఇక సిద్దిపేట నుంచి వెళ్తుంటే సిద్దిపేటలో మళ్ళీ ఆగినాం. ఆల్రెడీ ఫుల్గా తిన్నాము, అయినా కూడా మళ్ళీ సిద్దిపేట నుంచి పోతుంటే ఇక పానీపూరి తినకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆగినాం అన్నట్టు. ఈ లోపల అత్తయ్య మావయ్య వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక్కడ మేము కార్లో కూర్చొని ఒట్టిగా టైంపాస్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పానీపూరి తినచ్చు అనుకున్నాం. సో ఇక్కడ నేనైతే మధ్య పానీపూరి కానిచ్చేస్తున్నాం. ఇంటికన్నా ముందు గోల్డెన్ బేకరీ నుంచి ఎగ్ పఫ్ కూడా కానిచ్చేసినాం అనమాట. తింటూనే ఉన్నాము. తర్వాత ఇక ఇక్కడ ఇట్లా ఈ డే అయితే ఎండ్ అయిపోయింది. మంచి పానీపూరి, స్నాక్స్ అవన్నీ తినేసి నాగారంకి అయితే వెళ్ళినాము. నెక్స్ట్ పిల్లలు ఎప్పటి నుంచో మూవీ అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేహన్, సురేష్ వెళ్ళి వచ్చారు. ఆ రోజు 4Dలో చూద్దామంటే అక్కడ లేదు అవైలబుల్. సో సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ బుక్ చేశాడనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా పానీపూరి నడుస్తూనే ఉంది. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అదొక క్రేజ్, మామూలుగా ఉండదు. కిడ్స్ ఎక్కడికి వెళ్తున్నాం? గాజులా వర్సెస్ కాంగ్ సినిమా. ఎందులో? 4D. ఆర్ యు ఎక్సైటెడ్? Yes. సైత్య నువ్వు? Super
చూస్తావా మూవీ? చూస్తావా? ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ మాల్కి అయితే రీచ్ అయ్యాము. ఇది పంజాగుట్టలో ఉంది, ప్రీమియా ఎటమంచల్ మాల్. ఫస్ట్ టైం వెళ్ళినాం ఇక్కడికి. యాక్చువల్గా ఫోరంలో ఒకటి ఉంది 4D, అండ్ ఈ మాల్లో ఒకటి ఉంది అంతే. హైదరాబాద్లో ఇంకెక్కడ లేవంట 4DX. అండ్ నెక్స్ట్ సాహిత్యం ఉన్న బర్త్డేకి వెళ్ళేసి వచ్చామని ఒక వ్లాగ్ పెట్టినా కదా, ఆ వ్లాగ్లో ఆ చిన్న క్యూట్ లిటిల్ బాయ్ కార్లో ఆడుకున్నాడు కదా ఎంట్రన్స్ అప్పుడు, బర్త్డే ఎంట్రీలో. ఆ కార్ కావాలని ఏడుస్తూ ఉంది. సరే ఇంకా మాల్కి వెళ్ళినప్పుడు ఎక్కిస్తా అని చెప్పింది సురేష్. అది ఎక్కితే కానీ నిమ్మలం అవ్వలేదన్నమాట ఆమెకిగా. దాని తర్వాత ఒకసారి మ్యాక్స్కి అయితే వెళ్ళినాము. ఎప్పుడు మాల్కి వెళ్ళినా మ్యాక్స్కి అయితే కంపల్సరీ విజిట్ ఉంటుంది. వెళ్తే ఏదో ఒకటి తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు కంపల్సరీ. ఎందుకంటే ఈ పిల్లలతో ఎప్పుడు ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉంటాయి అన్నమాట. అండ్ నాకు మ్యాక్స్లో చాలా వర్త్ అనిపిస్తుంది. రీజనబుల్ కాస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ మనం ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తే మాత్రం కొంచెం బోర్ కొడుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అవే డిజైన్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం ఒక 1 ఇయర్కి ఒకసారి అట్లా తీసుకుంటే మాత్రం బాగానే ఉంటాయి, చేంజ్ అవుతుంటాయి. బట్ చాలా రెగ్యులర్గా మంత్లీ వన్స్ అట్లా తీసుకుందామంటే మాత్రం ఇక అవే దొరుకుతాయి అన్నట్టు. లెగ్గిన్స్, చిన్నపిల్లలకి టీషర్ట్స్ అట్లాంటివి. అండ్ ఫుట్వేర్ కూడా బాగానే ఉంటుంది క్వాలిటీ. మినిమం ఒక 1 to 2 ఇయర్స్ అయితే వస్తాయి. చెప్పులు కానీ నేను ఎప్పుడు చెప్పులు అయితే తీసుకుంటాను, షూస్ అట్లా ఎప్పుడు తీసుకోలేదు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అసలు వీళ్ళు పుట్టినప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్ ఎట్లుంటుందో కూడా మర్చిపోయినా నేనైతే. ఘోరం అయిపోయింది మొత్తం. వీళ్ళు రెయిన్బో హాస్పిటల్ ఒకటినమాట ఇద్దరు. అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన రెయిన్బో బ్యాగ్లే వాడుతూ ఉన్నాయి. ఇంకా అసలు హ్యాండ్ బ్యాగ్లు ఎట్లుంటాయి అనేది కూడా మర్చిపోయినా. అప్పట్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడిన కొద్ది రోజులు, తర్వాత ఇక మర్చిపోయినా అన్నట్టు. హ్యాండ్ బ్యాగ్స్ అసలు దగ్గరికి వెళ్ళట్లేదు. ఈసారి మా చెల్లెకి చెప్పిన యూఎస్ నుండి వస్తున్నప్పుడు తీసుకుని రావే మంచి ఒక 4-5 అది తీసుకొస్తానే అని చెప్పింది. చూద్దాం ఇక మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే ట్రెండ్ హ్యాండ్ బ్యాగ్స్ది ఎట్లుంటా చూడాలి. అండ్ ఇక్కడ ఫుట్వేర్ తీసుకుంటా అని చెప్పి చూస్తుండే అనమాట. అప్పుడప్పుడు షాప్కి వెళ్తే ఇట్లా చూడగానే సరే అసలు కాస్ట్ గురించి ఆలోచించబుద్దాం కదా, ప్రోడక్ట్స్ని చూస్తుంటే నచ్చేస్తే తీసుకుంటాము. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు మరి ఏంటో కానీ అంత తీసుకోవాలని అయితే ఏం లేకుండే. సరే అని చెప్పేసి జస్ట్ చూస్తున్నా, అందుకేనేమో ఏం నచ్చలేదు. అండ్ ఇక్కడ కొంచెం ఇవి సాఫ్ట్గా అనిపించాయి. కలర్ కూడా నాకు కొంచెం ఇట్లా ఈ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా, కొంచెం అన్నిటికీ సెట్ అయ్యేటట్టు ఉంటాయి కదా అన్నట్టు. సరే అని అది చూస్తే సైజ్ లేదు, వేరే సైజ్ అట్లా చూద్దామంటే నా సైజ్ అసలు లేదు అక్కడ. నెక్స్ట్ కొంచెం పైన ఉంది, అది మనకు అందదు కదా, మన సురేష్ ఉన్నాడుగా తీసిస్తున్నాడు. హైట్ అట్లా నిచ్చెన వేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. సో ఇది బాగా నచ్చింది. బట్ ఇందులో వేరే కలర్ అని అంటున్నా. సురేష్ పాపం అది కూడా ఇక్కడ ఉంది అని చెప్పిండు. బట్ మనం లేడీస్ కదా, అట్లా నచ్చవు. ఏ కలర్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, మనకు అక్కడ అవైలబుల్గా ఉన్న కలర్స్ నచ్చవు, లేకపోతే మోడల్ నచ్చదు. ఒకవేళ అన్నీ ఉంటే సరేలే ఇప్పుడు ఎందుకులే అనుకుంటాం, అట్లుంటుంది అన్నట్టు మనతోని. సో ఇవి తీసుకుందాం అనుకున్నాను, ఎందుకులే తర్వాత ఇద్దాంలే అన్నట్టు ఇక తీసుకోలేదన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అసలు చూడలేదు, కొన్ని 1200 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ పిల్లలేమో టాయ్స్ అని చెప్పేసి వాటితో ఆడుతున్నారు. ఎవ్రీ టైం వాళ్ళు ఆడుతూనే ఉంటారు. మనమేమో సరే బిల్ చేయించేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్తాము. అదంతే, వాటే ఇక. ఎందుకంటే ఇంట్లో ఉన్న టాయ్స్నే అసలు వాడట్లేదు, ఇల్లంతా చెత్త వేస్తూ ఉంటారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని టాప్స్ ఇవన్నీ అయితే బాగుండే, కొంచెం కలెక్షన్ కొత్తగానే అనిపించింది. నేను నా కోసం ఏమన్నా తీసుకుందామేమో అనుకున్నా, బట్ చెప్పినా కదా ఇంట్రెస్ట్ లేకనో మరి ఏంటో తెలియదు కానీ ఇంకా సరేలే. ఆల్రెడీ రీసెంట్గానే కొన్ని తీసుకున్నవి ఉన్నాయి కదా, అవి అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ 2-3 కలర్లు నాకు ఉన్నవే ఉన్నాయి. మ్యాక్సిమం మ్యాక్స్లోనే తీసుకుంటాను, టాప్స్ అయినా నైట్ ప్యాంట్స్ అయినా అట్లా. ఇవి నాకు చాలా నచ్చినాయి, మంచిగా ఆటమ్ డిజైన్, ట్రాపికల్ డిజైన్స్ ఏమేమో ఉంటారు కదా, డిఫరెంట్ కలర్స్ అట్లా పెట్టేసి బాగున్నాయి. కొంచెం మంచిగా పాష్ ఉండే వాళ్ళకైతే ఇవన్నీ బాగా సెట్ అవుతాయి అన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్. అండ్ చెప్పిన కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మ్యాక్స్లో. నేను ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కూడా నా దగ్గర ఇంకా ఉన్నాయి ఆ మ్యాక్సీ డ్రెస్సెస్ అన్నీ. నాకు ఖరాబ్ అవ్వు, అదేంటో మరి నేను తక్కువ టైం వేసుకుంటానో అవి క్వాలిటీ బాగుంటుందో కానీ
చాలా రోజులు వస్తాయి అసలు రెగ్యులర్గా వేసుకున్నా కూడా. ఇవన్నీ ఇంకా చాలా నచ్చినాయి నాకు ఈ కలర్స్ అయితే. కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా లైట్గా సమ్మర్కి చాలా ఆప్ట్గా ఉండేటట్టు. క్లాత్ కూడా చాలా బాగుంది, స్మూత్గా మస్తు ఉండే ఇవన్నీ. ఇక తీసుకుందాం అనుకున్నా కానీ ఇవన్నీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అట్లా వేసుకోరాదు, మనం బయటకు ఎట్లాగో ఎక్కడికి ఎక్కువ వెళ్ళడానికి ఉన్నాయి. చెప్పినా కదా అప్పుడెప్పుడో తీసుకున్నాయి చాలా ఉన్నాయని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి జస్ట్ చూస్తూ ఉన్నాను. ఏదైనా మరీ ఇట్లా నచ్చితే ఎట్లయినా కొనాలి అనుకునేటట్టయితే ఏం అనిపించలేదు. సో అందుకే ఏం తీసుకోలేదన్నమాట. అండ్ పిల్లల కోసం కొన్ని టీషర్ట్స్ అట్లా చూస్తూ ఉన్నా. కంపల్సరీ వీళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవు. యాక్చువల్గా సాహితీ ఏంటంటే ఇది కొత్త డ్రెస్ ఉంటే అది రుబ్బి పడేస్తుంది, మళ్ళీ బయటకి ఎట్టని వెళ్తే గవ్వే మళ్ళీ పాత డ్రెస్ లాగా అనిపిస్తాయి. స్ట్రే అట్లా ఉండదు, ఏది ఇస్తే అది వేసుకుంటుంది పాపం. మా సాయిగాడేమో ఎన్నివ్వు నేను ఏది ఇస్తానో ఖచ్చితంగా అది పక్కన పెట్టేసి వేరే డ్రెస్ తెచ్చుకుంటుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి కదా. ఎవరైనా రీసెంట్గా వెళ్ళకపోతే వాళ్ళ కోసం అనమాట. చూస్తూ ఉండండి. ఇంకా కొన్ని టీ షర్ట్స్ ఇక్కడ విమెన్వి, ఇవి కూడా బాగానే ఉంటాయి. బట్ కొంచెం లైట్గా ఒక 20 వాషెస్ తర్వాత అట్లా కలర్ షేడ్ అవుతుంటుందేమో అని. చినిగిపోనైతే చినిగిపోవు అస్సలు. ఇంకో 10 సంవత్సరాలు వేసుకున్నా బాగానే ఉంటాయేమో అన్నట్టు ఉంటుంది క్వాలిటీ. కలర్ ఒకటి కొంచెం షేడ్ అవుతుందేమో కానీ. అండ్ ఇక్కడ ఇంకా యాక్చువల్గా వచ్చిన పని ఏంటి, మన మూవీకి కదా. సరే ఇక వెళ్దాం పదండి. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒకటి అయితే కంపల్సరీ తీసుకోవాలి కదా అన్నట్టు 2-3 అయితే తీసుకున్నావు. ఏంటి చూడండి మీరు కూడా. యాక్చువల్గా ఈ ఇయర్ గోల్ వాళ్ళకి కొంచెం ఫ్రాక్ టైప్ ఇచ్చారు యూనిఫాము, ఇన్నర్స్ లాగా అనమాట ఇవి. అవి 2 తీసుకున్నాను. షార్ట్స్ కొన్ని స్ట్రైట్ తీసుకుందామని వెళ్ళినా, బట్ సాహితీ చూస్తే ఆమె కూడా కావాలంటుంది, మళ్ళీ స్ట్రైది కూడా ఇయ్యదు. సరే అని చెప్పేసి భయపడి ఆమె కూడా ఒకటి తీసుకున్నా. అది ఇది ఒకటి. ఇంకా లెగ్గిన్ కూడా సాహిగాడికి, వీడికి ఎన్ని ఉన్నా సరిపోవని చెప్పినా కదా అట్లా. ఇదేమో ఒక 250 పడింది, అవేమో 170. యాక్చువల్గా యూనిఫామ్స్ కింద వేయడానికి బాగుంటుంది కదా స్కర్ట్ టైప్ అట్లా ఉన్నప్పుడు. మ్యాక్స్లో అయితే ఉన్నాయి అవైలబుల్. ఇంకా యాష్ కలర్లో కూడా ఉండే కలర్స్. నెక్స్ట్ ఇక్కడ బయట డోనట్స్, పేస్ట్రీస్ అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా సరే చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా అన్నట్టు కొంచెం టైం ఉండే అనమాట. సరే అని చెప్పేసి ఇంకా చూస్తుంటే మళ్ళీ కార్లే కనిపిస్తుంది. మళ్ళీ ఎక్కుతామంటారు, మళ్ళీ ఒక 300 ఎందుకు అని చెప్పేసి ఇక సరే పైనకి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి పైనకైతే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ ఒక 6 ఫ్లోర్స్ ఉన్నాయి. P1, P2, P3 పార్కింగ్. చెప్పాను కదా హైదరాబాద్ నెక్స్ట్ ప్రీమియా ఎర్రమంజిల్ మాల్ పంజాగుట్ట, అక్కడికి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ PVRలో 4DX కోసం వచ్చామన్నాం కదా. ఏ మూవీయా, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. బాగుంది మూవీ. అండ్ కొంచెం 4DXలో చూపిద్దాం పిల్లలకి అని వెళ్ళినాము. బట్ అక్కడ పెద్ద బిస్కెట్ అయ్యేది కొంచెం. అయితే చిన్నపిల్లలకి అలో ఉండదంట యాక్చువల్గా 4DX. ఇంకా అక్కడ థియేటర్ మేనేజర్ ఉంటాడు కదా, PVR మేనేజర్, అతనితో కాసేపు ఒక 10 minutes అట్లా డిస్కస్ చేస్తే ఇంకా సరే ఇంకా ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ అని చెప్పేసి ఇంకా పంపించాడనమాట. స్ట్రే ఓకే కానీ సాహిత్యం మరీ చిన్నగా ఉంది కదా అని చెప్పేసి వద్దన్నాడు అతను. బట్ ఆమె 3.5 years అని చెప్తే ఓకేలే బట్ టేక్ కేర్ అని చెప్పేసి పంపించాడు. 4DXలో యాక్చువల్గా డిఫరెంట్గా ఉంటుంది. లైట్ మోషన్, విండ్, వాటర్, స్నో, సెంట్ అండ్ బబుల్ ఇవన్నీ ఫీల్ అవ్వచ్చు మనము. నార్మల్ 3D ఏమో జస్ట్ మనకి పిక్చర్ ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా తెలుస్తాయి అన్నమాట. ఆ మూవీలో ఉన్న ఎఫెక్ట్స్. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఆల్మోస్ట్ థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. అందరూ పిల్లలు ఇంకా వాళ్ళ పేరెంట్స్ అనమాట. అందరికి ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదా, సో అందరూ రష్ అయితే బాగానే ఉండే. ఇక్కడ మనకి 3D గ్లాసెస్ అయితే ఇస్తారు, అవి తీసేసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత మన ప్లేస్కి అయితే వెళ్దాము. యాక్చువల్గా 4 roomలో ఉండే, అది ఇంటికి దగ్గర, బట్ కొంచెం సీట్స్ కిందకి ఉన్నాయి, మళ్ళీ మెడల్ నొప్పి పడతాయేమో అని చెప్పేసి ఇంత దూరంగా ఉండే థియేటర్లో అయితే బుక్ చేశాడు సురేష్. ఇంకా ఒక అవుటింగ్ లాగా అట్లా వెళ్ళినాం అన్నట్టు. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఆల్రెడీ ఒక 2 times 1 time చూసాను 4DXలో ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకసారి. బాగుండే, పిల్లలకి కూడా చూపిద్దాము ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తీసుకుని అయితే వచ్చాము. ఇంకా సాహిత్య చదువుకోవడం స్టార్ట్ చేసింది. ఇక ఆమెకి
మమ్మీ నాకు స్పెక్స్ ఇచ్చారు, అద్దాలు ఇచ్చారు అని చెప్తుంది ఈ మధ్య అందరు. ఇచ్చారు మమ్మీ, అక్క ఇచ్చారు ఇవన్నీ నాకు, అట్లా ఇచ్చారు వచ్చారు అన్న మాట్లాడుతుంది అనమాట సాహిత్య. అండ్ ఇక్కడికి వస్తే సీటింగ్ కొంచెం మన సీట్స్ ఆల్రెడీ కొంచెం మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా 4DX కాబట్టి ఆ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తారు. సీట్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. మనకి రియల్గా మనమే ఆ సిచ్యువేషన్లో ఉన్నామేమో అన్నట్టు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. బట్ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఒక 6 years ఎబో అట్లా ఉండే వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, అలో చేయకపోతే ఇంకా టికెట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. సో మన సీట్కి అయితే ఇక్కడ లెగ్స్ పెట్టుకోవడానికి కూడా అట్లా ఇచ్చారు కింద ఒకటి. అండ్ దాని తర్వాత సాహిత్యనేమో అద్దాలు తీస్తుంది, తోడుస్తుంది, మళ్ళా పెడుతుంది. ఇంకా సురేష్ ఏమో చెప్తా ఉన్నాడు, అక్కడ కింద మేనేజర్ భయపట్టించాడు కదా, సేఫ్గా కూర్చోండి, కొంచెం ముందుకి వంగకండి అని చెప్తూ ఉన్నాడు అనమాట సురేష్ కూడా. బట్ అంతే ఏం లేదు, మంచి ఎంజాయ్ చేసిండ్రు ఇద్దరు. ఇంకా సీట్స్ని ఊపుడికి సాహిత్య అయితే మధ్యలో జెర్సేపు నిద్ర కూడా పోయింది. అండ్ ఇక్కడ అవన్నీ పైన స్పీకర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అనమాట. అందులోంచి స్మోక్ ఇంకా స్మెల్ అంటే పర్ఫ్యూమ్ స్మెల్ అట్లాంటివన్నీ మనకి ఇస్తూ ఉంటారనమాట. ఇట్లా ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు మొత్తం ఆ లీవ్ స్మెల్ అట్లా, ఏదైనా వాటర్ పడుతున్నప్పుడు లైట్గా మన పైన కూడా వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. అట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు 4D అంటే. 3D అంటే జస్ట్ పిక్చర్ ఒకటి మన ముందు ఉన్నట్టు ఉంటుంది. బట్ 4Dలో మనమే ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో ఉన్నామేమో అన్నట్టు ఫీలింగ్. ఎక్కడ కాంగ్ జంప్ చేస్తూ ఉంటుంటే ఈ సీట్స్ మొత్తం మూవ్ అవుతూ ఉండే అనమాట ఫుల్గా. చాలా నచ్చింది పిల్లలకి కూడా. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఈజీగా తీసుకెళ్ళచ్చు, హ్యాండ్లింగ్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ చెప్పాను కదా 2 థియేటర్సే ఉన్నాయని, ఫోరంలో ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అందుకే థియేటర్ కూడా ఆల్మోస్ట్ ఫుల్గానే ఉంది. సో ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు, వీళ్ళు ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఫైనల్గా మూవీ అయితే స్టార్ట్ అయింది. చూడండి షేక్ అవుతుంది కదా స్క్రీన్, అదే అనమాట. మనం ఆ సీట్లో కూర్చుని ఉంటాం కాబట్టి ఆ సీట్ ఊగుతున్నప్పుడు మన ఫోన్ కూడా ఊగుతుంది అట్లా. చూస్తున్నారా సాహి మేడం ఈమె ఇక్కడ కూర్చొని ఏదో చాలా తీవ్రంగా చూస్తుంది. యాక్చువల్గా సురేష్ వాళ్ళిద్దరికి ముందే స్టోరీ చెప్పాడు, ఇట్లా ఉంటుంది మొత్తం ఇంగ్లీష్ మూవీ కాబట్టి అంత అర్థమైతే అవ్వదు పిల్లలకి. సో ముందే చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. గాడ్జిల్లా ఉంటుంది, కాంగ్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసి సేవ్ చేస్తారు అందరినీ అట్లా అని చెప్పేసి ఇంకా చాలా ఎక్సైటెడ్గా చూస్తూ ఉండే గోలు ఇంకా నేను చాలా మునిగి తేలుతున్నాం అనమాట. సీట్స్ ఊగుతూనే ఉన్నాయి. అండ్ ఆ స్మెల్ వాటర్ అయితే చాలా లైట్గా స్ప్రింకిల్ చేశారు. అండ్ ఆ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా బాగానే వచ్చింది. మోషన్ ఉంటుంది అని చెప్పారు కదా, ఇదే అనమాట. సీట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. గాలి కూడా మనకి అక్కడ చెట్లు ఊగుతున్నప్పుడు సడన్గా మనకి ఒక డిఫరెంట్గా ప్రెషర్ ఎక్కువ చేస్తారు ఎయిర్ది, అట్లా ఉంటుంది. యాక్చువల్ ఒకసారి అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిండ్రు అనమాట, వాళ్ళు కూడా బాగా నచ్చింది. ఇక అయితే ఫుల్ అరుపులు కేకలు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్ అందరూ అయితే చాలా మంది పిల్లలతోనే వచ్చారు, ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మూవీ కూడా అయిపోయింది. ఇంత సౌండ్, పొల్యూషన్ మీన్స్ అదంతా ఊగడము అదంతా అయిపోయిన తర్వాత ఒక స్ట్రాంగ్ టీ అయితే తాగాలనిపించింది. ఇంకా గోలుని అడుగుతున్నా ఎట్లా అనిపించిందిరా మూవీ అంటే, నైస్ మమ్మీ, నైస్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అమేజింగ్ అని చెప్పింది ఆమె. దాని తర్వాత కొంచెం ఇక వస్తుంటే సాహిత్య ఒకటే ఏడుపు. ఆమెకి ఇందాక మ్యాథ్స్లో సురేష్ నేను వెళ్ళేటప్పుడు కొనిస్తాను, ఇక్కడ మళ్ళీ కార్లో పెట్టరాదు అని చెప్తే అప్పుడు ఊరుకుంది. కానీ మళ్ళీ సినిమా అయిపోగానే మళ్ళీ గుర్తు చేసుకుంది అనమాట, నాకు డాడీ అవన్నీ కొనిస్తాను కదా టాయ్స్ అని. ఫుల్ ఏడ్చింది. ఇక సరే అని చెప్పేసి ఇక ఒక టీ కూడా తాగాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్న నీలోఫర్కి అయితే వెళ్ళినాము. ఇక కొంచెం స్ట్రాంగ్ టీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్లే ఒక 20 మంది ఉన్నారు కావచ్చు. సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది కొత్త బ్రాంచ్ అనుకుంటా, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ కొంచెం జరుగుతూ ఉంది. వెళ్ళినాము ఇంతకుముందు మా అత్తయ్య మావయ్య వాళ్ళతో కూడా వెళ్ళినాం కదా ఒకసారి హిమాయత్ నగర్లో. మావయ్య వాళ్ళ ఆఫీస్ టూర్కి వెళ్ళినప్పుడు, అదే సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగుంది, ఇక్కడ కూడా సేమ్ ఇంకా బాగుందన్నమాట.
చూస్తున్నాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇలాంటి స్నాక్స్ అయితే ఏం తినాలని అనిపించలేదు. యాక్చువల్గా మేము లంచ్ చేసి వెళ్ళామన్నమాట మూవీకి. జస్ట్ టీ ఒకటే తాగుదామని చెప్పేసి అయితే వెళ్ళినాము. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. కొన్ని స్నాక్స్, ఇక్కడ ఇంకా కొన్ని కేక్స్, ఇంకా పేస్ట్రీస్ అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన బన్స్, బిస్కెట్స్, అవి ఏమంటారు చిన్న చిన్న కప్ కేక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఏం తీసుకోలేదు, అవన్నీ ఎవరు తినరు. ఇంకా తీసుకొని వస్తే మళ్ళీ నేనే తినాలి, నేనే డ్రమ్లా కావాలి, అందుకని చెప్పేసి ఇంకా ఏం తీసుకోలేదు. ఇంకా పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది, సరే పైన కూర్చుందామని చెప్పేసి అయితే వెళ్ళినాము. నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చేసి టీ కాస్ట్ చెప్తే చూస్తే మేమైతే షాక్ అయినాం. చెప్తే మీరు షాక్ అవుతారో తెలియదు, 150 అంట. యాక్చువల్గా కిందనే చాలా ఎక్కువ. లాస్ట్ టైం హిమాయత్ నగర్లో వెళ్ళినప్పుడు 60 రూపీస్ ఉండే, బట్ ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏమో 150, కిందేమో 100 రూపీస్ ఒక్క టీ. చాలా ఎక్కువ అనిపించింది. యాక్చువల్గా ఈ కాస్ట్లో మన ఇంట్లో అయితే ఒక పెద్ద ఫంక్షన్లో టీ ఖర్చు అయిపోతుంది అనమాట. ఆ టీ ఇక్కడ అంత కాస్ట్లీ ఉంది, బట్ టేస్ట్ వైజ్గా చాలా సూపర్గా ఉంది. అందుకే ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే కానీ జనాలు వస్తూనే ఉన్నారు. ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది, వస్తున్నారు, టీ తాగుతున్నారు. ఇంకా బిస్కెట్స్ అవి ఇవి ఉంటాయి కదా, తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడంతా మెనూ అయితే ఉంది. మేము కిందకెళ్ళి ఇంకా మళ్ళీ కిందకెళ్ళి కూర్చున్నామన్నమాట. ఇంకా ఎందుకులే, ఎక్కడైనా సేమ్ టీ కదా, మళ్ళీ ఎందుకు దానికి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం అని చెప్పేసి. ఇక్కడ బటర్తో ఉన్న బన్ అన్నమాట, చాలా బాగుంది. బన్ ఎంత ఫ్రెష్ ఉందంటే అంత ఫ్రెష్ ఉంది, సూపర్గా ఉండే టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ కొన్ని బిస్కెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్, కొన్ని నట్స్, కొన్ని ఓట్స్, అట్లా డబల్ చాక్లెట్ అన్నట్టు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవేం తీసుకోలేదు, చెప్పాను కదా ఇంటికి తీసుకొస్తే ఎవరు తినరు మళ్ళీ. ఇంకా మిల్లెట్ కేక్ అంట, కేక్ రస్క్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మనకి ఫ్లేవర్డ్ కేక్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అన్నట్టు. టేస్ట్ అదిరిపోతుంది, బట్ ఎక్కువ మంది తినే వాళ్ళు ఉంటే ఓకే, అట్లీస్ట్ ఒక 3 ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. పిల్లలు తినరు, సురేష్ అసలుకే తినడు, ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. బట్ చాలా ఫ్రెష్గా అయితే ఉండే అక్కడ అన్నీ. సో నెక్స్ట్ ఇక్కడంతా అయిపోయింది. ఇంకా మేము టీ తాగేసి బన్స్ తినేసి అయితే వచ్చాము. మా తమ్ముడు మనీ ఉంటాడు, వాడికైతే చాలా ఇష్టం ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ తిరగాలి, మంచిగా ఎంజాయ్ చేయాలని. బట్ వాళ్ళు యూఎస్లో ఉంటారు కాబట్టి వాడికి ఆప్షన్స్ ఎక్కువ ఉండవు, చాలా మిస్ అవుతూ ఉంటాడు. నేను ఇక్కడ రాగానే అనుకున్నా ఇంకా మనీగాడు ఉంటే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాడు అని చెప్పేసి వాడికి ఒక వీడియో అయితే పంపించాము. మిస్ అవుతున్న విద్యక్క అన్నాడు వాడు, పాపం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టీ పౌడర్స్ అనమాట. సాహిత్య ఏమో అనుకుని నాకు ఇది కావాలి, గ్రీన్ కావాలి, రెడ్ కావాలి అని అంటూ ఉంది. సో ఫైనల్గా టీ బ్రేక్ కూడా అయిపోగొట్టేసినాం బయటనే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంబీ మాల్కి వెళ్దాం అంటున్నారు పిల్లలు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక నాకైతే అర్థం కాదు. ఇంకా మేము అనుకున్నాం అన్నీ ఒకటే రోజు ఎందుకులే, ఇంకా టైం ఉంది కదా. నెక్స్ట్ ఇంకా 19th తర్వాత ఫుల్ హాలిడేస్, అప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పేసి. సో ఇక ఇంటికైతే వెళ్తున్నాము. ఏఎంబీ మాల్లో క్యాన్సిల్ చేసేసాము. అప్పటికి సాహిత్య గులుగుతూనే ఉంది, నాకు టాయ్స్ కావాలి, నాకు కార్ కావాలి, నాకు గేమ్స్ కావాలి అని. ఒక గేమ్స్ కార్డ్, ట్రైడమ్ కార్డ్ దానికి ఇస్తే ఆమెనే పట్టుకొని కూర్చుంది ఇంటికి వచ్చేంతవరకు. అండ్ మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత దానికి అర్థమైంది వీళ్ళు గేమ్స్కి తీసుకెళ్ళట్లేదు, ఇంటికే తీసుకెళ్తున్నారు అని. మళ్ళా ఏడుపు స్టార్ట్ చేసింది అన్నట్టు. ఇప్పుడు ఆమె కార్డ్ పట్టుకొని ఆటలు ఆడుతూ ఉంది. నేను వీడియోస్ తీస్తుంటే తీయనివ్వట్లేదు అనమాట, ఫోన్కి ఆ కార్డ్ని అడ్డం పెడుతూ ఉండే. సో దుర్గం చెరువు రష్ అయితే తక్కువనే ఉంది. అండ్ రీసెంట్గా చూసారా న్యూస్, దుర్గం చెరువు దగ్గర ఒక అతను చనిపోయాడంట. యాక్చువల్గా నైట్ టైం సెల్ఫీ తీసుకుంటుంటే ఒక ఫాస్ట్గా వస్తున్న కార్ గుద్దేసి వెళ్ళిపోతే ఆ బాబు చనిపోయాడంట. సో కొంచెం బీ కేర్ఫుల్. చాలా అసలు నైట్ టైం చూస్తుంటే అయితే రష్, జనాలు ఘోరంగా ఉంటారు, ఫుల్ ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ మన కుమారి ఆంటీ హోటల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే ఇంటికైతే వెళ్తున్నాం మేము. సో ఫైనల్గా ఇది డే ఇన్ మై లైఫ్ అనమాట. అంటే ఎవ్రీడే ఇలా ఉండదు, జస్ట్ ఏదో ఒక హాలిడే వచ్చింది. మేము ఎప్పటి నుంచో మూవీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ మూవీ డే ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాను.
అండ్ ఇవన్నీ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ రోడ్ పైన ఫొటోస్ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ అయిపోతున్నాయి. బట్ వీకే